కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। ధాన్యం సంచులు ఇచ్చామని గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు పేర్ని నాని మాజీ మంత్రి। మెడికల్ కాలేజీలను ఆరోగ్యశ్రీని ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు। పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి। విశాఖలో జనవరి 18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార మహోత్సవం। పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం సంచులు ఇచ్చామని గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు। ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు గన్ని బ్యాగులు కూడా అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వ పాలన ఉంది। రబీకి నీళ్లివ్వమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। పేర్ని నాని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు। హలో అని లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట। నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్ లో ఆయన నంబర్ ఇచ్చాడు। ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి, రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు। అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి, 7337359375 అంట। ఒకసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు, మీ ఇంటికాడి। ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే 12 ఆకులు తిన్నాడు। ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు। ఏంటంటే నాదెండ్లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే। ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి। లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు గవర్నమెంట్ ని, పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట, హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట। వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట। ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం। ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు। ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఏగా చిట్టుబాబులు, చాలా మంది చిట్టుబాబులు ఉంటారు। వాళ్ళకి మీ చుట్టూ మాకెవడు తెలుసు, మీ స్నేహితులు మాకెవడు తెలుసు, మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం, మీరు ఓ అని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను। ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు। మరి ఆ ఊరు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు, ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు, తహసీల్దార్ గారు ఏమయ్యారు, ఎవరు లేరా? వ్యవసాయ అధికారులు ఏమయ్యారు, మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా, ఏమని? రైతు సేవా కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా, రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా? డ్యాముల్లో నీళ్లున్నాయి, రబీకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం, రబీకి నీళ్లు ఇమ్మని చెప్పని ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున।
మెడికల్ కాలేజీలను ఆరోగ్యశ్రీని ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నాడు చంద్రబాబు. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా ప్రైవేటైజేషన్ చేసి తీరుతామని అంటున్నారు. విడుదల రజని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి. ఆయన ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో స్పీడ్ గా వెళ్లిపోయి ఇవన్నీ ప్రజల నుంచి దూరం చేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ముందుకు వెళ్లారనేది మనకు స్పష్టమైంది. ఎందుకంటే పొద్దున పేపర్లో అంతా కూడా మనం చూసాము. సో దీన్ని మనం చూసినట్టయితే ఇది కొన్ని వేల మంది వైద్య విద్య అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు వారి యొక్క ఆశలను కాలరాస్తూ, అలాగే ఉచిత వైద్య సేవలు ఒక ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండగా ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ బాధ్యత ఇంకెవరికో అప్పచెప్పి దాని నుంచి ఏదో కిక్ బ్యాక్స్ ఆశిస్తూ మరి పూర్తిగా ఈ వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడినవి. మరి దీంట్లో ఈ మెడికల్ కాలేజ్ మనం ఇప్పటికే చూసాము. చాలా మంది కొంతకాలంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టారో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇది తప్పు అని చెప్పి అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రజలు గొంతు విప్పి అనేక పార్టీలు కావచ్చు, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్ని ప్రొటెస్ట్ కార్యక్రమంలో, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కి మేము వ్యతిరేకం, దీనికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తామంటే మేమెందుకు కోరుకుంటాము. ప్రతి పేదవాడు మధ్యతరగతి వాడు వారి యొక్క ఆవేదనని సంతకం రూపంలో మరి చేసి దీనికి ఎంత దూరమైనా పోరాడతాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటామని చెప్పి, అలాగే ఎవరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీసం ఇంత కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా, కోటి మంది ఈ రాష్ట్రంలో గొంతెత్తినా సరే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వినకుండా పట్టించుకోకుండా నేను అనుకున్నదే అని చెప్పి మోనోపోలిగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వెళ్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాము. మరి ఎవరో పొద్దున లోకేష్ గారిని కూడా కొంతమంది విద్యార్థి సంఘాలలో కలవడం జరిగింది. కలిసి మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని మీరు ఆపేస్తే బాగుంటుందండి, ఇది గవర్నమెంట్ రంగంలోనే నడుస్తే బాగుంటుంది అని చెప్తే కనీసము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సేమ్ తండ్రి బాటలోనే లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ప్రైవేటైజేషనే చేస్తాము, దీంట్లో నో అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక వాళ్ళ మొహం మీదే ఏ విధంగా చెప్పేసి మరి ఆయన కూడా సేమ్ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితి. పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రేమతో మనుషులు మనస్సులు గెలుచుకున్న ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా సమాజానికి అపార సేవలు అందించిన మహానుభావుడిగా సత్యసాయి బాబా జీవితం అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి అన్నారు. సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు
మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా, వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా, ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు, తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మానవ సేవ. విశాఖలో జనవరి 18వ తేదీన లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార మహోత్సవం జరుగుతుందని లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ పేరు మీద 2005లో స్థాపించబడిన లోకనాయక్ ఫౌండేషన్ తెలుగు భాష సాహిత్యానికి విశేష కృషి చేసిన సుప్రసిద్ధ తెలుగు రచయితలను సత్కరిస్తుందని చెప్పారు. లోక్ నాయక్ ఫౌండేషన్ 25 వసంతాలు పూర్తి చేసుకుందని, ఆంధ్ర జ్ఞాన్పీఠగా ప్రసిద్ధి చెందిన ఈ సాహిత్య పురస్కారాన్ని ఇప్పటి వరకు ఎంతో మంది ప్రసిద్ధులైన తెలుగు సరస్వతమూర్తులకు అందించి సత్కరించినట్టు చెప్పారు. ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఆచార్య వెలమల పిమ్మన్నకి ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. పురస్కారంతో పాటు 2 లక్షల రూపాయల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. 1 లక్ష రూపాయల నగదుతో అందించే జీవన సాఫల్య పురస్కారాలకు క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయులు, డాక్టర్ తోటకూర ప్రసాద్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, ఏరియన్ ఉదయ్, అరటి వంటి 4 ప్రముఖులను ఎంపిక చేసినట్టు చెప్పారు. జీవన సాఫల్య పురస్కారాన్ని ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఈ విధంగా మన లోకనాయక్ ఫౌండేషన్ ఈ అవార్డు పొందినటువంటి వాళ్ళు ఎంతమంది లబ్ధ ప్రతిష్ఠులు అంటే గాడిపట్నం రామారావు గారు, రావురి భరద్వాజ, ఆవత్సం సుందర్, సివి సుబ్బన్న శతావగాని, వంగూరి చుట్టరాజు, జానమతి హనుమతి శాస్త్రి, గరిపాటి నరసింహారావు గారు, ఓల్గా,
గొల్లపూడి మారుతిరావు గారు, కోరెడ్డి వెంకన్న గారు, మేగడ రామలింగ స్వామి గారు, అంపసయ్య నవీన్ గారు, ఎంఎస్కు విజయ్ కుమార్ గారు, కత్తి పద్మారావు గారు, తనికాళ్ల భరణి గారు, వేమూరి బలరాం గారు, ఎండమూరి వీరేంద్రనాథులకు ఇంతవరకు సంవత్సరానికి 4 లక్షల రూపాయల నగదు కోసం కొన్ని సత్కారం జరిగింది. అదేవిధంగా జీవన సాఫల్య పురస్కారానికి పెద్దలకి 1 లక్ష రూపాయలు కూడా తీసుకొస్తున్నాము. గతంలో ఈ జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్న వారిలో సుంకవల్లి రాజలక్ష్మి గారు, డేనియల్ నిగర్స్ అని చెప్పి ప్యారిస్ లో తిరుగు అధ్యాపకుడు, అదేవిధంగా కేరళ నుంచి వీరెడ్ల రాజేశ్వరరావు గారు, చూకలు ఉపేంద్ర గారు అని చెప్పని న్యూజెర్సీ అసెంబ్లీ స్పీకర్ కూడా చేశారు ఆయన, మంగళపల్లి బాలమురళి కృష్ణ గారు, లావు రత్తయ్య విజ్ఞాన రత్తయ్య గారు, పూజిపట్ల ఆనంద్ గారు, అదేవిధంగా రామసుబ్బారెడ్డి గారు, పూజిపట్ల ఆనంద్ గారు, కోనేరు సత్యనారాయణ గారు, విల్సన్ సుధాకర్ 9 గారికి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. ఇక ఈ సంవత్సరం ఈ లోక్నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం పొందినటువంటి వారిలో ఆచార్య వెలగల సింహన్న గారు లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం 2 లక్షల రూపాయల నగదుతో వీరిని సత్కరించడం జరిగింది. ఈ ఫోటోలు ఈ న్యూస్ ఐటమ్ మీ అందరికీ వాట్సాప్ లో కూడా వచ్చేస్తాయి. ఆచార్య వెలగల సింహన్న గారు మన ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్తోనే ఆయన తెలుగు ప్రెస్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 100 పుస్తకాలు రచించారు ఆయన. 100 పుస్తకాలు తెలుగు సాహిత్యంలో. వెలవల సింహన్న గారు రచించినటువంటి తెలుగు భాషా చరిత్ర, అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికి ఆయన టెక్స్ట్ బుక్లు గారి పుస్తకాలు నేను అందుకే లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారం 2 లక్షల రూపాయలు వెలవల సింహన్న గారికి పోతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలకి సత్కరించేటువంటి దాంట్లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యులు, నీలం సంజీవ్ రెడ్డి గారికి, బసవ తారక్ గారికి, సోనియా గాంధీ గారికి అందరికీ న్యూయార్క్ లో ఉన్నటువంటి స్టోన్ కేటరింగ్ హాస్పిటల్ లో పనిచేస్తూ అందరూ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకి క్యాన్సర్ కి ఉన్నారు. అదేవిధంగా బసరామ తారకం ఫౌండేషన్ ఆసుపత్రి స్థాపించడానికి కారకులు నోరి దత్తాత్రేయుడు. ఎన్టీ రామారావు భార్య చికిత్స చేయించుకుంటున్నప్పుడు ఈ దగ్గర స్టోన్ కేటరింగ్ న్యూయార్క్ లో డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రి గారి భార్యని కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే ఆ స్ఫూర్తి ఆవిడ మాట తీసుకుని బసవరామ తారక క్యాన్సర్ హాస్పిటల్కు వ్యవస్థాపకులకు ప్రధాన కారకులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి వీరికి జీవన సాఫల్య పురస్కారం కింద ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల నగదుతో సత్కరించబడతారు. తర్వాత ఈయన కాటగుర ప్రసాద్ గారు డాలస్ లో ఉంటారు. ఈయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటంటే నెల నెల తెలుగు వెన్నెల అని చెప్పని ప్రతి నెల ఆఖరి శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా జూమ్ ద్వారా తెలుగు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈయన తానా అధ్యక్షులుగా పనిచేశారు. తరువాత ఈయన ప్రముఖ గాంధీవాది. డాలస్ లో ఉన్నటువంటి జఫర్సన్ పార్క్ లో గాంధీ గారి అతిపెద్ద విగ్రహం అక్కడ పెట్టి దాన్ని ఇప్పుడు అందరూ కూడా గాంధీ పార్క్ అని తీసుకొచ్చారు డాలస్ లో. వీరు తోటకూర ప్రసాద్. తర్వాత ఆర్యన్ ఉదయ్ ఆర్ఐటి. ఈ కురవాడి వయసు 35 సంవత్సరాలు 32-30 సంవత్సరాలు. ఈయన 20 సంవత్సరాల క్రితం నాకు లండన్ లో పరిచయం అయ్యాడు. నేను పర్యటనకి వెళ్ళినప్పుడు ఎస్కార్ట్ కాబట్టి నీకు ఎందుకు ఈ తెలుగు అసోసియేషన్ లండన్ ఈ కులాలు ఈ గొడవలు నీకు ఎందుకు లండన్ లో ఉన్నావు, నువ్వు లండన్ ప్రజాని కానీ ఇంగ్లాండ్ ప్రజలకు సేవ చేసుకోమని చెబితే ఆయన రాజకీయాల్లో లండన్ రాజకీయాల్లో ఉండి మొన్న ఋషి సోనాక్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్కడ మనకి ఎమ్మెల్యే అంటాం, వాళ్ళు అక్కడ కౌన్సిలర్ అంటారు. ఆ ఎమ్మెల్యేగా కౌన్సిలర్గా ఆయన 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత మీదేంతో సెంట్రల్ లండన్ అంటారు. ఆ సెంట్రల్ లండన్ కి డిప్యూటీ మేయర్ గా ఎన్నికై పనిచేస్తారు ఉదయం. తర్వాత అమెరికాలో హెన్రీ ఫోర్డ్ అనేటువంటి మెడికల్ పెద్ద సంస్థ ఉంటే ఆ హెన్రీ ఫోర్డ్ పురస్కారాన్ని పొందినటువంటి మన వేములపల్లి రాఘవేంద్ర గౌరి గారు వాళ్ళు డెట్రాయిట్ ఉంటారు. కేవలం తను పనిచేసేటువంటి వైద్య వృత్తికి అంకితం కాకుండా ఆయన తెలుగు భాష సంస్కృతి వికాసానికి ఎంతో కృషి చేస్తారు. ఈ వేములపల్లి రాఘవేంద్ర గౌరి గారు వీళ్ళ నలుగురికి ఈ సంవత్సరం 1 లక్ష రూపాయల జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వేముల కనమల సింహన్న గారికి సాహిత్య పురస్కారం. ఈ పురస్కార ప్రధానోత్సవం గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఎన్టీ రామారావు గారు, హరివంశరాయ బచ్చన్ గారి యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన మనం విశాఖపట్నం నిర్వహిస్తూ వస్తున్నాము.
ఈ సంవత్సరం వీరందరినీ సత్కరించే కార్యక్రమం జనవరి 18వ తేదీన మన దస్పల్లా హోటల్లో వేదిక కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ముఖ్య అతిథి వస్తారు. అదేవిధంగా జస్టిస్ పట్టు దేవానంద్ గారు హైకోర్టు న్యాయమూర్తులు వారు ఒక ప్రధాన అతిథిగా వస్తారు. అదేవిధంగా మన గంటా శ్రీనివాసరావు గారు వస్తారు, తనికెళ్ల భరణి గారు వస్తారు. ఈ సంవత్సరం జరిగే కార్యక్రమానికి జనవరి 18న మనకి దస్పల్లా హోటల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం సంచులు ఇచ్చామని గొప్పగా ప్రచారాలు చేసుకుంటున్నారు పేర్ని నాని మాజీ మంత్రి. మెడికల్ కాలేజీలను ఆరోగ్యశ్రీని ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పి సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విశాఖలో జనవరి 18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార మహోత్సవం.